చూద్దాం. దాని పేరు ఏంటంటే చెప్పుకున్నాం కదా వారం ముందు, పగ పట్టడం వల్ల దాని వల్ల వచ్చే ఫలితాలు ఏంటి, పగ ద్వారా జరిగే నష్టాలు ఏంటో తెలుసుకున్నాం. పగ అనేది క్రైస్తవుల జీవితంలో ఉండకూడదు. పగ పట్టినాం అనుకో ఎవరు నాశనం అయిపోతారు? మనమే నాశనం అయిపోతాం. కాబట్టి పగ అనేది మన జీవితాల్లో ఉండదు. ప్రియులకు లేదా ఒక్కొక్క అంశాన్ని నేను మీకు లేఖనాల నుంచి చూపిస్తాను. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాల్సింది మనం చేస్తున్నాం. మనము ఆశీర్వాదాల గురించి, నీతి గురించి, సత్యం గురించి, దైవత్వం గురించి, అభిషేకం గురించి, అద్భుతాల గురించి, దేవదూతల గురించి తెలుసుకుంటున్నాం. బాగానే ఉంది, అవన్నీ పాజిటివ్. కానీ నెగిటివ్స్ కూడా చూసుకోవాలి. ఎప్పుడు మనం పాజిటివ్స్ చూసుకుంటున్నాం కానీ నెగిటివ్స్ ఎప్పుడు చూసుకుంటున్నాం. కానీ మన దగ్గర ఈ పేరుకొని పోయి ఉన్నాయి. ఏమైనా పేరుకొని పోయి ఉన్నాయి ఈ పాపపు చెత్త. ఈ చెత్త మన దగ్గర ఉంది కాబట్టి ప్రార్థనకు జవాబు రావట్లా. ఎంత ప్రార్థన చేసినా ఇసుకొస్తుంది కానీ ఆన్సర్ రావట్లా. ఎందుకు ఆన్సర్ రావట్లేదంటే మనం మన మైండ్ లో పెట్టుకున్నటువంటి ఆ కపటము, ఆ అసూయ, ఆ ద్వేషము, ఆ మత్సరము, ఆ దురాశ వల్ల ఇంకొంచెం క్లారిటీ పెట్టు. ఆ ద్వేషము, ఆ దురాశల వల్ల ఏం జరుగుతుందంటే మన జీవితంలో అనేక ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం. ప్రతిదినం బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానిద్దాం. ఆదికాండము 4వ అధ్యాయము 8వ వచనం. 4వ అధ్యాయం 8వ వచనం. కయ్యేను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడను. వారి పొలంలో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపాను. చూడండి, ఇతను ఏం కలిగి ఉన్నారంటే పగ. చెప్పండి, ఏం కలిగి ఉన్నారు? పగ. సొంత తమ్ముడి మీద పగ కలిగి ఉన్నారు. సొంత తమ్ముడి మీద ఏం కలిగి ఉన్నారంట? పగ కలిగి ఉన్నారు. అయితే మన బంధువులు కానీ, మన చుట్టాలు కానీ, మన స్నేహితులు కానీ, మన రక్త సంబంధుల మీద కానీ మనం పగబెట్టుకుని ఉంటే మనమే వాళ్ళకంటే కింది వారిగా మారిపోతాం. మనమే వాళ్ళకంటే తక్కువ వారిగా కొలవబడతాం. మనమే దేవుని చేత ద్వేషించబడతాం. ఒకరు కష్టపడుతూ ఎదుగుతున్నప్పుడు వాళ్ళని చూసి మనం ఓడవకుండా ఉండకూడదు. మన పనిలో మనం ఉండాలి, వాళ్ళని దీవిస్తూనే ఉండాలి. కానీ వాళ్ళు పైకి వస్తుంటే మనం వారికి పుల్లలు పెట్టకూడదు, వారికి అడ్డు చెప్పకూడదు. వారు ఎదుగుతుంటే మనం ఆటంకాలు చేయకూడదు. చూడండి ప్రియకులారా, ఇక్కడ కయ్యేను కంటే హేబేలు యొక్క విశ్వాసం బలంగా ఉంది. హేబేలు ప్రార్థన జీవితం అధికంగా ఉంది. హేబేలు విశ్వాస జీవితం అధికంగా ఉంది. హేబేలు నీతి జీవితం అధికంగా ఉంది. చెప్పండి, విశ్వాస జీవితం, ప్రార్థన జీవితం, నీతి కలిగిన జీవితం. ఈ 3 జీవితాలను చూశాడు. ఎవరు చూశారు? కయ్యేను చూశాడు. ప్రార్థన జీవితం ఉంది, తర్వాత ఏముంది? ప్రార్థన జీవితం, తర్వాత విశ్వాస జీవితం. అలాగే అంటే భక్తి కానీ, దేవుని ఎలా భయభక్తులు కలిగి ఉండటం కానీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆలోచించండి ప్రియదేవుని సంగమా, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అతనికి దేవుడికి భయపడేవాడిగా ఉన్నాడు, విశ్వాసం కలిగిన వాడిగా ఉన్నాడు, తల్లిదండ్రులకు లోబడేవాడిగా ఉన్నాడు. అయితే దేవుడు ఈ గుణలక్షణాలన్నీ చూసిన తర్వాత ఏం చెప్తున్నాడంటే ఒకే ఒక మాట అంటున్నాడు. ఏంటి అన్నమాట? ఈ యొక్క కయ్యూను అర్పణను త్రోసి వేసి హేబేలు అర్పణని స్వీకరించాడు. దేవునికి మహిమ కలిగిన. మనం ప్రారంభం నుంచి మాట్లాడుకుంటున్నాం. హేబేలు అర్పణ ఎందుకు దేవుడు తీసుకుంటాడంటే అదే హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడింది. విశ్వాసమును బట్టి 11వ అధ్యాయంలో ఉన్నది. విశ్వాసమును బట్టి హేబేలు అర్పణ అర్పించబడడం. కయ్యూను అర్పించినటువంటి అర్పణలో విశ్వాసం అనేది లేదు. ఏం లేదు? విశ్వాసం అనేది లేదు. కాబట్టి విశ్వాసాన్ని బట్టి హేబేలు యొక్క అర్పణను దేవుడు స్వీకరించాడు. మనం ఇచ్చే దాంట్లో కూడా, మనం దేవుడికి ఇచ్చే దాంట్లో కూడా ఏముండాలంటే విశ్వాసంతో ఇవ్వాలి, కానీ అవిశ్వాసంతో ఇవ్వదు. మంచిగా పెట్టాయండి. స్తోత్రం, ప్రైజ్ లార్డ్. అయితే ఇక్కడ రాయబడినటువంటి మాటను మనం చూద్దాం. గదిగా స్తోత్రం. ఇక్కడ రాయబడినటువంటి మాటను చూస్తే హేబేలు తన జీవితంలో విశ్వాసము కలిగినటువంటి బలవంతుడిగా ఉన్నాడు. కానీ విశ్వాసాన్ని చూసి పగబట్టాడు కయ్యూను. పగబట్టి అతన్ని చంపాడు. చంపిన తర్వాత అతని మీదకి వచ్చిన శిక్ష చూద్దాం. 4వ అధ్యాయము
9వ వచనం, 4వ అధ్యాయం 9వ వచనం, యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయ్యూను అడగ్గా అతడు, నేను ఎరగను, నా తమ్మునికి నేను కావలివాడనా. అప్పుడైనా, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకై నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడవు. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారము నీకు నీయక ఇక మీదట నీకు ఇయ్యదు. నేను భూమి మీద దిగులు పడుచు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవేయుడు అనెను. చూడండి, ఒక వ్యక్తిని చంపినందుకు వచ్చిన శాపం ఏంటంటే భూమి యొక్క సారం అతనికి ఇవ్వదు. భూమి సారం, ఆయన ఏ పంట అయినా ఇది ఆ పంటకి నష్టమే కానీ ఆశీర్వాదము లేదు. నువ్వు వరి చేనై, పత్తి చేనై, మిరప చేనై, జలుగు ఏ చేనైనాయి, నువ్వు ఏ పంట అయినాయి, ఆ పంట మొత్తం ఏమవుతుందంటే నష్టముగా. ఎందుకంటే ఆ భూమి యొక్క సారం ఎవరి స్వాధీనంలో ఉందంటే దేవుని యొక్క స్వాధీనంలో. భూమి యొక్క సారం దేని ఎవరి స్వాధీనంలో ఉంది? దేవుని యొక్క స్వాధీనంలో. భూమి యొక్క సారము ఆయన స్వాధీనంలో ఉంది. భూమి సారం ఎప్పుడైతే ఆ ఇత్తనాలకు ఇస్తుందో అప్పుడు మాత్రమే ఆ పంట పండుతారు, లేకపోతే ఆ పంట పండనే పండు. అయితే ఇక్కడ ఏబేలు కయ్యేనికి దేవుడు పెట్టిన శాపం ఏంటంటే, నీ తమ్ముని యొక్క రక్తము నాకు మొరపెడుచున్నది కాబట్టి, నీ తమ్ముని యొక్క రక్తము నాకు మొరపెడుచున్నది కాబట్టి, అన్యాయంగా అక్రమంగా అన్యాయంగా తనని చంపావు కాబట్టి అతని యొక్క దోష శిక్ష నేను నీ మీద వేస్తున్నాను. నువ్వు భూమి మీద ఉన్నంత కాలం దేశ దిమ్మరవై ఉండదేమో గాక. భూమి మీద ఉన్నంత కాలం ఏం చేస్తావు? దేశ దిమ్మరిగా ఉండదు అని చెప్పి ఒక ముద్ర నొసటి మీద వేస్తాడు. ఆ ముద్ర చూడగానే ఇంకా కయ్యేను ఎవరు చంపకూడదు. కయ్యేను చచ్చిపోదామని మరణం కోసం పోయినా కానీ కయ్యేనుని ఎవరు చంపకూడదు. ఆ ముద్ర అలాంటి ముద్ర, దేవుడు భయాన్ని కలిగించే ముద్ర అతని నొసటి మీద పెట్టాడు దేవుడు. అంటే తనంతట తాను బికారిగా, దేశ దిమ్మరిగా, గుడారాల్లో బతికేవాడిగా, శాపగ్రస్తుడిగా బ్రతికినంత కాలం బ్రతకాలి కానీ ఇంచుమించు ఎన్ని వందల సంవత్సరాలు బతికాడు తెలుసా? కయ్యేను ఎన్ని సంవత్సరాలు బతుకుంటాడు చెప్పండి మీరు? ఆదాము 930 సంవత్సరాలు బ్రతికితే దగ్గర 900 కంటే ఎక్కువ సంవత్సరాలే బతుకుతాడు. కయ్యేను 100 సంవత్సరాలప్పుడు తమ్ముడిని కొట్టి చంపితే పగతోటి ఎన్ని సంవత్సరాలు శాపాన్ని అనుభవించాడు? 800 సంవత్సరాలు శాపాన్ని అనుభవించాడు. శాపం యొక్క ప్రభావము చూడండి ఎంత దారుణం ఉండదు తెలుసా? కనీసం మంచి భోజనం తినడానికి ఉండదు, మంచి బట్టలు కట్టుకోవడానికి ఉండదు, ఒక మంచి ఇల్లు కట్టుకోవడానికి అవకాశము లేదు. ఆ శాపం అతన్ని దేశ దిమ్మరిగా మార్చేసింది. ఏ ఊరికైనా ఇల్లు, ఆ ఊర్లో పంటలు పండట్లా. ఏ ప్రాంతానికి వెళ్ళు, అక్కడ అతన్ని చిందరించుకుంటున్నారు. అతని మీద ఉన్న ముద్రను చూసి ఉమ్మి వేస్తున్నారు, నెట్టి వేస్తున్నారు, గెంటి వేస్తున్నారు, అతన్ని అవమానపరుస్తున్నారు. అతని జీవితమే ఒక కుక్క జీవితంగా మారిపోయింది. దేనివల్ల ఇదంతా? దేనివల్ల? నీతిమంతుడైన తమ్ముడిని, విశ్వాసవంతుడైన తమ్ముడిని చంపడం వల్ల ఈ యొక్క కీడంతా, ఈ శాపం అంతా ఎవరి మీదకి దిగొచ్చింది? ఎవరి మీదకి వచ్చింది? కయ్యూని మీదకి వచ్చింది. మనం కూడా మందిరానికి వస్తాం, చెప్పండి, అందరూ చెప్పండి. మందిరానికి వస్తాం, దేవుడు చూడట్లేదులే అని చెప్పి అసూయ, పగ, ద్వేషము, కపటము, మత్సరముతో నిండిపోయి ఉంటాం. దేవుడు చూడడు, దేవుడు మమ్మల్ని చూడట్లేదు, పాస్టర్ గారు మమ్మల్ని చూడట్లేదు, ఎవరు మమ్మల్ని చూడట్లేదు అని చెప్పి మన అసూయ, మన కపటం మనల్ని వెనక్కి లాగుతుంది. మన లోపల ఉన్న పగ మనం వర్ధిల్లకుండా అడ్డుకుంటుంది. చూడండి, ఇర్మియా గ్రంథంలో దేవుడు ఒక మాట రాశాడు, అది చదివితే పిచ్చిపోద్ది మనకైతే. ఇర్మియా గ్రంథము ఒకసారి మనం ధ్యానిద్దాం ప్రియమైన బిడ్డలారా. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 16 నుంచి 19. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16 నుంచి 19. 16 నుంచి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి. పురాతన మార్గములను గురించి విచారించుడి. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకున్నాడు, అప్పుడు మీకు నెమ్మది కలుగు. అయితే వారు మేము అందులో నడుచుకున్నామని చెబుతున్నారు. అందులో మేము నడుచుకున్నాము. నాయన, వీళ్ళు ఎవరిని పగబట్టారు?
చెప్పండి. వీళ్ళు దేవుణ్ణి పగబట్టారు. ఎవరిని పగబట్టారమ్మా? దేవుణ్ణి పగబట్టారు. పురాతన మార్గం ఏదో తెలుసుకొని దాన్ని నడుచుకోండి అని చెబుతున్నాడు ఇర్మియా. వీళ్ళు ఏమంటున్నాడు? మేము నడుచుకోము. ఏం చేస్తావు? చంపుతావా? పొడుస్తావా? నరుకుతావా? ఏం చేస్తావు? అరే నడుచుకోండి అని మంచి దారి చూపిస్తుంటే వాళ్ళు చెబుతున్నమాట, మేము నడుచుకోము అబ్బా, మేము రాము మందిరానికి, మేము దేవుణ్ణి ఆరాధించాం, మేము ప్రార్థన చెయ్యం. ఏం చేస్తావు? తర్వాత 17 మిమ్మల్ని కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి. వారు చెయ్యి బోరాధ్వని వినబడుచున్నది, అయితే మేము వినమని వారు అడుచున్నాం. మేము వినం. దైవ సేవకులు బోర్ అవుతారు. ఇప్పుడంటే బెల్లులు వచ్చినాయి, ఇప్పుడంటే టయానికి వస్తున్నారు. ఎప్పుడంటే టయానికి వస్తున్నారు. అవునా కదా? ఒకప్పుడు గంట మొగగానే రావాలి మందిరానికి, ఒకప్పుడు బోర ఊదగానే రావాలి మందిరానికి. మేము వినం బోర సౌండ్. అమ్మా ఇది వాళ్ళు అంటున్నారా? అంటున్నారా? కింద చదవండి 18 అయితే మేము వినమని వారు అనుచున్నారు. అన్ని జనులారా వినుడి, సంగమా వారికి జరిగిన దాన్ని తెలుసుకున్నాం. భూలోకమా వినుమో, ఈ జనులు నా మాట వినుకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను. తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను. దేవుడు ఏం చెప్తున్నాడు? తీసుకెళ్ళము, బయటికి తీసుకెళ్ళి వాడిని కదిలించుకొని కాటేస్తున్నాం. అక్కడికి పోయి నా దగ్గర ఉన్నంతసేపు ఒక్క నిమిషం కూడా స్తోత్రం. వెరీ గుడ్. రైట్, బిస్కెట్ పెట్టాం. రైట్, చూడండి ఇక్కడ ఏమొస్తున్నాడో తెలుసా? నా ధర్మశాస్త్రంలో విసర్జించుచున్నారు కనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను. 30 చూద్దాం. 30 చూడడానికి కన్నులు వెలిగించబడతాయి. వాళ్ళ ఆ మాటలు దేవుణ్ణి పగబట్టినందుకు, దేవుణ్ణి విసర్జించినందుకు దేవుడు ఏమంటున్నాడు చూద్దాం. యెహోవా వారిని త్రోసివేసిన గనుక త్రోసివేయవలసిన వెండి అని వారికి పేరు పెట్టబడును. వారు ఏం మాటలు మాట్లాడుతున్నారంటే, మేము దేవుని స్వరము వినాం, మేము కావలి వారి మాటలు ఆలకించాం, మేము పురాతన మార్గాలను వెతకం, ధర్మశాస్త్రాన్ని పాటించాం, విసర్జిస్తాం, మా ఇంట్లో బైబిల్ ఉండదు, ఏం చేస్తాం అన్న దానికి నేను వారిని త్రోసివేసి తిని. ఇంకా ఏమంటున్నాడు తెలుసా? త్రోసివేయవలసిన వెండి అని వారికి పేరు పెట్టబడును. మీరు చూడండి, వెండిని బాగా మీరు పట్టీలు చేసుకుంటారు కదా, చిన్నప్పుడు పట్టీలు, ఇప్పుడు వాడతలేదు కానీ ఈ వెండి పట్టీలు చేసేటప్పుడు ఆ కంసాలు వాడు ఏం చేస్తాడంటే ఆ పట్టీలకి ముద్ర వేసేటప్పుడు వేస్ట్ అట్లా కోస్తా ఉంటాడు అనమాట. ఏంటిది? ఆకారం రావడానికి, అచ్చు రావడానికి వేస్ట్ వెండిని మొత్తాన్ని ఏం చేస్తాడు? కత్తి తీసుకొని కోస్తా ఉంటాడు. దాన్ని ఏమంటారు? సాన కాకుండా ఏమంటారు దాన్ని? ఆకురాయితోటి ఏం చేస్తా ఉంటాడంటే, ఆకురాయితోటి వేస్ట్, ఆ వేస్ట్ కింద పడిన వెండి ఇంకా పనికిరాదు, దాన్ని తీసుకుపోయి పడేస్తారు, లేకపోతే మళ్ళీ తీసుకుపోయి అగ్నిలోనే వేస్తారు. అర్థమవుతుందమ్మా? బాగా సన్నపడైతే ఇంకా అది పనికిరాదు. ఏమని పేరు పెడుతున్నాడు దేవుడు? నా మార్గాలు వెతకని వారిని, నా కావలి వారిని పట్టించుకుని వారిని, మూడోది నా ధర్మశాస్త్రాన్ని విసర్జించిన వారిని నేను త్రోసి వేస్తాను. నా మీద పగబట్టారు జనులు, నన్ను దేవుణ్ణి పగబట్టారు జనులు, కాబట్టి నేను త్రోసివేయబడిన వెండిగా వారిని మార్చివేస్తాను. చూడండి, దేవుడు తన భారాన్ని, తన బాధని, తన వ్యక్తిత్వాన్ని, తన లోపల ఉన్నటువంటి, తన కడుపులో ఉన్నటువంటి ఆవేదనని ఇర్మియా ప్రవక్తకి తెలియజేస్తున్నాడు. ఓ ఇర్మియా, ఎందుకు వీళ్ళ కోసం దీపారాత్రంలో కన్నీటి ప్రార్థన చేస్తున్నావు? వారికి నేను చెప్తుంటే వారు నా మాట ఆలకించట్లేదు, వారు నా మాట వినట్లేదు. కాబట్టి నేను నా సన్నిధిలో బంగారు దీప స్తంభాలుగా వారు ఉంచుకోవాలంటే వారు నా ధర్మశాస్త్రాన్ని వినాలి, నా కావలి వారి మాట వినాలి, నా పురాతనమైన మార్గాలు వెతకాలి. నా పురాతనమైన మార్గం ఏంటిది? ప్రార్థన చేయటం. నా పురాతనమైన మార్గం ఏంటిది? దేవుని సన్నిధికి రావటం.
ఇవన్నీ వారు చేయాలి. ఎప్పుడైతే వారు చేస్తారో అప్పుడు నేను వారిని ఏం చేస్తానంటే ఆశీర్వదిస్తాను. లేకపోతే వారు తమ ఆలోచనలతో చేసిన కీడంతయు నేను వారి మీదకి రప్పించుదును. ఆ కీడు మొత్తాన్ని నేను వారి మీదకి రప్పిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎవరిని ఊకనే శిక్షించడండి. వారు తీసుకున్న తీర్మానాలను బట్టి వారిని త్రోసివేస్తారు. కాబట్టి మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రభువా నీ ధర్మశాస్త్రాన్ని కానీ, ఆ తర్వాత నీ యొక్క మార్గాలు కానీ, ఆ ప్రభువా నువ్వు ఇచ్చినటువంటి కావలి వారిని వారు చెప్పే మాటలను నేను శ్రద్ధగా వింటానని నువ్వు గనుక తీర్మానం చేసుకుంటే, నువ్వు దేవుని మందిరంలో వెండిగా మార్చబడదేవు గాక. దేవుని మందిరంలో వెండిగా మార్చబడదేవు గాక. దేవుని మందిరంలో ఉపకరణములుగా మార్చబడదేవు గాక. దేవుని సన్నిధిలో ఉండేటటువంటి గొప్ప దీపస్తంభముగా నువ్వు మార్చబడదేవు గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం ప్రియమైన బిడ్డలారా, చూద్దాం ఆదికాండము 37వ అధ్యాయము. ఆదికాండం 37వ అధ్యాయము. ఆదికాండము 37వ అధ్యాయం 8 నుంచి. ఆదికాండము 37వ అధ్యాయము 8 నుంచి 37:8. ఆదికాండం 37:8. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మల్ని ఏలిదవా, మా మీద నీవు అధికారి వద్దువా అని అతనితో చెప్పి, అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతనిని మరింత పగబట్టిరి. ఎవరు? యోసేపు అన్నలు. తమ్ముళ్ళు ఎంతమంది? యోసేపుకి ఒక్కడే. ఏం పేరు? బెంచిమన్. వెరీ గుడ్. బెన్యామిన్. అర్థమవుతుందా? వెరీ గుడ్. ఎంతమంది అన్నలు? 10 మంది అన్నలు. 10 మంది అన్నలు ఒక్క తమ్ముల్ని పగబట్టారండి. ఏంది? అతనికి వచ్చిన దర్శనాలు, అతనికి వచ్చిన ఆయన పలికే పరిశుద్ధమైన మాటలు, అతనికి వచ్చే కళలు. 3 అనండి. అతనికి వచ్చిన దర్శనాలు, అతని మాటలను బట్టి, అతని దర్శనాలను బట్టి, అతని కళలను బట్టి అతన్ని పగబట్టారు. కళలు రావటం తప్ప, కళలు వచ్చిన దాన్ని చెప్పడం తప్ప, అతను పరిశుద్ధంగా మాట్లాడటం తప్ప, తండ్రి దగ్గరికి పోయి నాన్న ఇదిగో నా పులి తినిందని, ఎలుగుబండి తినిందని నాన్నలే గొర్రెల్ని కోసుకొని తింటున్నారు నాన్న, నిజంగా పులి తినలేదు నాన్న అని చెప్పడం తప్ప, సత్యం మాట్లాడటం తప్ప. ఇప్పుడు ఎవరు తప్పు పట్టారు? అన్నలు తప్పు పట్టారు. ఎవరు తప్పు పట్టారు? అన్నలు. ఇదంతా చూడండి ఫ్యామిలీ స్టోరీ. మనం చర్చికి వస్తే మన ఇంట్లో వాళ్ళంతా పగబడతారు. ఎందుకు? నువ్వు ఒక్కదానివేనా పరిశుద్ధురాలివి? నువ్వు ఒక్కడివేనా పరిశుద్ధుడివి? నువ్వు సినిమాలు చూడవా? నువ్వు అబద్ధాలు ఆడవా? నువ్వు మోసం చేయవా? మాలాగా ఉండవా? నువ్వు మాతో కలిసిపోవా? మాలాగా ఇష్టం వచ్చినట్టు జీవించవా? మాలాగా మత్తు పదార్థాలకి బానిస కావా? నువ్వు మాలాగా అబద్ధాలు మాట్లాడవా? నువ్వు కూడా మా సమూహంలోకి వచ్చి ఆ దొంగ కూర తెచ్చుకున్నాం కదా, ఆ కూర తినవా? నువ్వు స్పెషల్గా ఉంటావా? ఇలాగా మనల్ని ఏం చేస్తారంటే వాళ్ళలో కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తారు. బాగా ఎవడన్నా తాగుతున్నాడు అనుకో, రారా, రా, ఎంత బాగుందో చూడ టేస్ట్, ఒక్కసారి తాగురా అని వాడికి తాపియాలని లేదు, కానీ వాడిని చెడగొట్టడానికి తాపేస్తాడు. అది కాష్టన్న సంగతి వాడికి తెలుసు, కానీ ఈయన్ని ఆడవాడు తప్పుపడుతుండే పరిశుద్ధుడు అని చెప్పి ఆ పరిశుద్ధిని చెడగొట్టడం వీడి యొక్క టార్గెట్ అయిన. కాబట్టి అన్నదమ్ములు ఒకటి ఎదుగుతుంటే ఓర్వలేకపోతున్నారు. సొంత అన్నదమ్ములు పగబట్టొచ్చా? వేరే కులం వాళ్ళు కానీ, వేరే మతములు కానీ, వేరే జాతి వాళ్ళు కానీ, వేరే ప్రాంతం వాళ్ళు కానీ, వేరే లింగం వాళ్ళు కానీ పగబట్టిన ఒక అందం ఉండొచ్చు, కానీ సొంత తండ్రికి పుట్టినటువంటి తమ్ముడిని సొంత అన్నదమ్ములు మరింత పగబట్టివి అని రాయబడింది. మరింత ఏం చేశారంట? పగబట్టారు. చూడండి, పగబట్టారా లేదా? రాసేయడం లేదా? పగ గురించి ఉందా లేదా? దానివల్ల నష్టం చూపిస్తాను. చూడండి, ఆదికాండము 42వ అధ్యాయము. ఆదికాండము 42వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. ఆదికాండము 42వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు మీరేలా ఒకరి ముఖము ఒకరు చూచుకొనుచున్నారని తన కుమారులతో అన్నాడు. మరియు అతడు, చూడుడి, ఐగుప్తులో ధాన్యమున్నదని వింటిని, మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా, యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి. అయినను ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడకు బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాదు.
కరువు కనాను దేశంలో ఉండెను కనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇజ్రాయేలీలు కుమారులను వచ్చిరి. అప్పుడు యోసేపు ఆ దేశం అంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యము నమ్మకము చేయువాడు గనక యోసేపు సహోదరులు వచ్చి ముఖములను నేల మోపి అతనికి వందనము చేసిరి. కొట్టు చప్పట్లు. గట్టి కొట్టాలి, కొడు గట్టిగా కొడు. పగ పగ ఏమైపోయింది ఇవాళ? పగ 10 మంది అన్నలకి ఏమొచ్చింది? కరువు. ఏమొచ్చింది? కరువు వచ్చింది. చెప్పండి మీరేమొచ్చిందమ్మా? కరువు. ఇప్పుడు ఎవరి దగ్గర అయిపోయింది? ఎవరి దగ్గర పోయారు? ఎవరినైతే అని చేయాలనుకున్నాడు, ఎవరినైతే తొక్కేయాలనుకున్నాడు, ఎవరినైతే వేధించాలనుకున్నాడు, ఎవరినైతే గాయపరచాలనుకున్నాడు, ఏమైందమ్మా? ఎక్కడ పోయారు? అక్కడ పగబట్టినరు. వయసులో ఉన్నప్పుడు ఆయన్ని అమ్మేసినారు. ఆయన ఇస్మాయిలకి తరిమేసేశారు. నువ్వు చచ్చిపోయినలేరా బాబు, ఇంటికి పోయి నానా సింహం కన్నది నాన్న తమ్ముడిని అని చెప్పి ఒక గొర్రె పొట్టేల్ని చంపి దాని రక్తాన్ని తీసుకెళ్లి ఆ మంచి విచిత్రమైన నిలువు టంగి ఉంటది కదా, ఆ నిలువు టంగికి రక్తం పూసి ఆ రక్తాన్ని తీసుకెళ్లి నాన్నకి ఇస్తే ఎన్ని సంవత్సరాలు ఏడుస్తాడు తెలుసా? చెప్పండి, ఎన్ని సంవత్సరాలు ఏడుస్తాడో తెలుసా మీకు? బైబిల్లో ఒక రికార్డు ఉంది యోసేపు కోసం. చెప్పండి, బైబిల్ పండితులు అందరూ ఒకసారి చెప్పండి. 22 సంవత్సరాలు ఏడుస్తాడు. ఒక కొడుకు తప్పిపోతే చచ్చిపోతే 22 సంవత్సరాలు ఏడుస్తాడు యాకోబు. ఎందుకు యాకోబుకి యోసేపు అంటే ఇష్టం తెలుసా? తనకి ఇష్టమైన భార్యకు పుట్టిన పెద్ద కుమారుడు. ఏం పేరు? ఆ పేరు రాహేల. వెరీ గుడ్. ఏం పేరు? ఆ పేరు రాహేల. తాను ప్రేమించిన యొక్క భార్య కుమారుడు. ఆలోచించండి, 22 సంవత్సరాలు ఏడుస్తాడు. బైబిల్లో అతి పెద్ద రికార్డు ఇదే. దీని తర్వాత ఇంకొక రికార్డు ఉంటుంది. ఎవరు? ఇంకొక రికార్డు యాకోబు చచ్చిపోయినప్పుడు కూడా ఏడుస్తారు. ఎవరు చచ్చిపోయినప్పుడు? యాకోబు చచ్చిపోయినప్పుడు. అసలుకైతే ఎక్కువ సంవత్సరాలు ఏడ్చింది ఎవరు? యోసేపు పోయిండని యాకోబు ఏడుస్తాడు. యాకోబు చచ్చిపోయినాడని చెప్పి ఈ కుమారులందరూ యోసేపు ఏడుస్తాడు. యోసేపు చచ్చిపోయినందుకు చాలా మంది ఏడుస్తారు, 40 రోజులు ఏడుస్తారు. మోషే చచ్చిపోయినందుకు 40 రోజులు ఏడుస్తారు. అబ్రహాం చచ్చిపోయినప్పుడు 40 రోజులు ఏడుస్తారు. తర్వాత దావీదు చచ్చిపోయినప్పుడు 40 రోజులు ఏడుస్తారు. సమూయేలు ప్రవక్త చచ్చిపోయినప్పుడు 40 రోజులు ఏడుస్తారు. సౌలు చచ్చిపోయినప్పుడు దావీదు 40 రోజులు ఏడుస్తాడు. దావీదు ఒక్కడే 40 రోజులు ఏడుస్తాడు. అయితే చూడండి, ఇలా ఒక్కొక్కరు చచ్చిపోయినందుకు అన్ని రోజులు ఏడ్చారు. కానీ అతిపెద్ద రికార్డు ఎవరి పేరు మీద ఉందో తెలుసా? యోసేపు పేరు మీద ఉంది. 20 సంవత్సరాలు ఏడుస్తాడు. నా కొడుకు చచ్చిపోయిందా, నా కొడుకు చచ్చిపోయిందా, నా కొడుకు చచ్చిపోయిందా, నా కొడుకు చచ్చిపోయిందా, నా కొడుకు చచ్చిపోయిందా. మీరు చంపారా? డౌట్. ఎందుకు డౌట్ వస్తుంది చెప్పండి? వీళ్ళు దొంగతనాలు చేస్తారని ఆయనకి తెలుసు, నరహత్యలు చేస్తారని తెలుసు, అబద్ధాలు ఆడతారని తెలుసు, మానభంగాలు చేస్తారని తెలుసు, కోపిస్తులు అన్న సంగతి తెలుసు. అరే, ఆయనకి రెండో కొడుకు మూడో కొడుకు పేరు చెప్పండి. షిమ్యోను, లేవి. ఏం పేరు? ఆయన రెండో కొడుకు పేరు షిమ్యోను, మూడో కొడుకు పేరు లేవి. వీళ్ళిద్దరు కలిసి ఒక ఊరు నరికేసి వస్తారు. వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ చెల్లెల్ని మానభంగం చేసినారని చెప్పి ఆ ఒక ఊరు మొత్తం నరికేసి వస్తారు. అప్పుడు యాకోబు ఏమంటాడు ఒకసారి చూద్దాం. ఆదికాండము 49వ అధ్యాయము. ఆదికాండము 49వ అధ్యాయం ఒకసారి మనం ధ్యానిస్తే 5 నుంచి 7 వచ్చినా చూద్దాం. ప్రియదేవుని బిడ్డలారా, షిమ్యోను, లేవి అనేటటువంటి వారు ఎంత పగబడతారంటే వాళ్ళు చాలా దుర్మార్గులు. చూద్దాం, వాళ్ళు ఆత్మీయుల ముసుగులో ఎవరికి పుట్టారు? వాళ్ళు ఆత్మీయుడికి పుట్టారా, శరీరుడికి పుట్టారా? ఆత్మీయుడికి పుట్టారు. కానీ వారి లోపల ఏముంది చెప్పండి? వాళ్ళ లోపల ఏముంది? వారి లోపల ఏముంది? పగ, కోపం. పగ, కోపం, పగ. చూడండి, మా చెల్లెల్ని మానభంగం చేస్తాం. అవును, చేసిండు, తప్పు ఒప్పుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, ఇంటికి తీసుకుపోయిండు కదా, తప్పు ఒప్పుకున్నాడు కదా. మళ్ళీ ఇంటికి మీదకి పోయి, ఊరి మీదకి పోయి వాళ్ళకి సున్నతి చేపించి వాళ్ళందరూ బలహీనంగా ఉన్న సమయంలో, వారు కత్తి పట్టణ సమయంలో వారి మీదకి వెళ్ళి కొత్తికలు కోసుకొని వస్తారు. ఊరు మొత్తాన్ని నరికేసి వస్తారు. చదవండి, ఎక్కడ రాయబడి ఉంటది? షిమ్యోను, లేవి అని వారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా,
వారి ఆలోచనలో చేరవద్దు. మీ ఇంటి దగ్గర ఎవడైనా కోపిస్తుడు ఉన్నాడు అనుకో, అస్సలు వాడితో సావాసం చేయి. మరలా జీవితాడు, వాళ్ళని వదిలించుకోవాలి. వారి ఆలోచనలో చేరవద్దు. వాళ్ళ ఆలోచనలో జాయిన్ అయినవా నువ్వు కూడా జైల్లో ఉంటావు. చర్లపల్లి జైలు మన కోసం ఎదురు చూస్తా ఉంది. మరలా చెబుతున్నా, వారి ఆలోచనలో చేరవద్దు. క్లియర్ గా రాశాడు. నేను బైబుల్లో ఉన్నదన్నట్టు చెబుతున్నా. కోపిష్టి వాళ్ళతో కనుక మీరు సవాసం చేస్తే, వాడు మర్డర్ చేసి వస్తే మీ ఇంటికి వచ్చి దాక్కుంటాడు. వాడితో పాటు నిన్ను తీసుకుపోతాడు. వాడు ఏం చేయడు, నిన్ను రా అని కూడా అడగడు. అర్థమవుతుందా? రా అని కూడా. వాడు తప్పించుకోవడానికి ఎవరింటికి వస్తాడు? ఎవరింటికి వస్తాడు? మన ఇంటికే వస్తాడు. మన ఇంటికి వచ్చినప్పుడు ఇన్స్పెక్టర్ ఎవరిని పట్టుకొని పోతాడు? మనల్ని, వాడిని ఇద్దరిని తీసుకుపోతాడు. నీ పర్మిషన్ లేకుండా మీ ఇంటికి వస్తాడా? నీ అనుమతి లేకుండా నీ ఇంట్లో కూర్చుంటాడా? కాబట్టి నువ్వే దానికి కారకుడు. మొన్న ఒక 2 వారాల క్రితం ఒక 2 ఫోటోలు తీసుకొని గోదావరి జిల్లా నుంచి ఇక్కడికి వచ్చారు, మన చర్చి ఇక్కడికి వచ్చారు. పాస్టర్ గారు, ఈ అమ్మాయి ఈ అబ్బాయి నీకు కనబడ్డారా అని అడిగారు. ఇద్దరు జంపు యవనస్తులు అన్నమాట. జంప్ అయి వచ్చారు. వస్తే వాళ్ళు, మీరు ఎవరు సార్? మేము పోలీసులు సార్, మఫ్టీలో ఉన్నాం అని చెప్పారు. అయితే లొకేషన్ మాత్రం ఇక్కడే చూపిస్తుంది, ఇక్కడే ఉంటున్నారు. అందుకే నేను డౌట్ వచ్చి మీ నెంబర్కి ఫోన్ చేశాను. మీకు ఏమన్నా తెలిస్తే, చర్చికి ఏమైనా వస్తే చెప్పండి, మీకు మంచి గిఫ్ట్ ఇప్పిస్తాం అని చెప్పారు. లేదు సార్, మా దగ్గరికి ఎవరు. నిజానికి అయితే నేను నా కళ్ళతో చూడలేదు, నన్ను అసలు నేను ఈ అమ్మాయిని చూడలేదని చెప్పాను. చూడండి ప్రియదేవులారా, ఎందుకు ఎదుగుతున్నారు అక్కడ? ఎందుకు ఎదుగుతున్నారు? వారి ఆలోచనలో చేరవద్దు. వారి ఆలోచనలో చేరవద్దు. చూడండి ఇక్కడ రాసినాడు, షిమ్యోను లేవి అని వారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘముతో కలుసుకునవద్దు. వారు కోపము వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాల నరములను తెగగొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది. అవి శపించబడును. యాకోబులో వారిని విభజించదను, ఇజ్రాయేలీలో వారిని చెదరగొట్టేదను. తండ్రి శాపం. యాకోబులో నేను వారిని యాకోబులో వారిని విభజించదను. యాకోబులో వాళ్ళు ఉండకూడదండి. మిగతా 12 గోత్రాలకు వాళ్ళ వల్ల చాలా కీడు జరుగుతారు. వాళ్ళని దగ్గర ఉన్నాయి కదా. అందుకనే షిమ్యోను లేవి అనేవారు యోర్దాను నది అవతల ఉంటారు. వారి గోత్రాలు నది దాటి రావాలి, వీళ్ళతో సహవాసం చేయాలంటే. అర్థమవుతుందా? వారిని విభజిస్తాను. వారు ఉండకూడదు, కలిసి ఉండకూడదు. నా మిగతా పిల్లలతో వాళ్ళు ఉండకూడదు. సొంత తండ్రి చెప్పొచ్చా ఇలాంటి మాట? చెప్పొచ్చా? చెప్పకూడదు. ఎందుకు చెబుతున్నాడు? వాళ్ళ కోపము వేండ్రమైనది, వారి ఉగ్రత కఠినమైనది. మనుషుల్ని చంపకూడదని దేవుడు, మనుషులను పుట్టించినటువంటి దేవునికి వ్యతిరేకంగా వారు హత్యలు చేశారు. వారి ఆయుధాలు, వారి నా ఘనమా, నా ఘనమైన సంఘమా, వారి సంఘంలో మీరు చేరవద్దు. కోపిష్టి వారి దగ్గర మీరు నివాసం ఉండొద్దు. ఆలోచించండి ప్రియదేవులారా. మరలా ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, సూటిగా మాట్లాడుతున్నాడు. కోపం కలిగిన వారితో సహవాసము చేయకు. చేసినవా నీ జీవితం నాశనం అయిపోతుంది. నా సేవా జీవితంలో కానీ నా జీవితంలో చాలా మందిని వదిలించుకున్నాను. అలాంటి వాళ్ళు ఎందుకు వదిలించుకున్నామో తెలుసా? వాళ్ళతో మనం గనుక సహవాసం చేస్తే మనం నాశనం అయిపోతాం. కోపం కలిగిన వారితో మనం అస్సలు సహవాసం చేయాలి. ఇక్కడ ఏమని శాపం వచ్చింది? మిగతా సొంత తండ్రి ఏమని శాపం చేస్తున్నాడు? వారు నా యొక్క మిగతా కొడుకులతో కలవకూడదు. వారు దూరంగా ఉండాలి. వారిని నేను విభజిస్తాను, వారిని నేను ఏరుకోస్తాను, వారిని నేను పక్కకు జరుపుతాను. వారు శపించబడిన వారు అని సొంత తండ్రి అంటున్నాడు. ప్రియ దేవుని సంగమం, మరలా చెబుతున్నాను, మన జీవితాల్లో పగ. ఇప్పుడు అదే అమ్మాయి ఇవాళ ఏమైపోయింది? చెల్లెల్ని ప్రేమించే కదా నరికేసింది. మరి చెల్లెలు ఈ రోజున ఏమైపోయింది? విధవరాలైపోయింది. విధవరాలను చేసింది ఎవడు? అన్నలే. వాళ్ళు ఉన్న కోపమే. అదే ఆ ఒక్క నిమిషం కనుక ఆలోచించుంటే ఆ అమ్మాయి విధవరాలు అయ్యేదా? ఆ అమ్మాయి దుఃఖం జీవితాంతం ఏడ్చేదా? ఒక్కగానొక్క చెల్లెలు ఎలా చూసుకోవాలి? ఎంత మంచిగా చూసుకోవాలి? ఇవాళ ఆ అమ్మాయి వచ్చి మళ్ళీ ఎవరి దగ్గర బతుకుతుంది? తండ్రి కాడ, మళ్ళీ తల్లుల కాడ 4 తల్లులు, ఒక తండ్రి, 12 మంది అన్నలు ఉన్నటువంటి కాడ విధవరాలిగా మిగిలిపోయింది.
ఎంత సౌభాగ్యవతిగా, ఎంత ఐశ్వర్యవంతురాలుగా, ఎంత ఆత్మీయురాలుగా, ఎంత సంతోషంతో బ్రతకాల్సిన ఆమె జీవితం బుగ్గిపాలైపోయింది. ఒక్క క్షణం వారు ఆలోచించకుండా, తండ్రిని అడగకుండా, యూదాని అడగకుండా, ఆ రూబేని అడగకుండా యుద్ధానికి వెళ్ళడం వల్ల అంత నష్టం జరిగింది. పగ దాని యొక్క ఫలితం ఏంటంటే, కొంతమంది ఏడుస్తూనే ఉంటారు జీవితం. మన వల్ల ఎంతో మంది ఏడుస్తూ ఉంటారు. ఆ శాపం తగలదా మనకి? వాళ్ళు ఏడుస్తుంటే మనం ఆశీర్వదించబడతామా? నేను పెళ్లిళ్ళు చేసేటప్పుడు చాలా దారుణంగా ఉంటాను. ఎందుకు తెలుసా? పెళ్లి చేసేటప్పుడు కనుక ఒక వేస్ట్ గాడికి ఒక మంచి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసినప్పుడు ఆ అమ్మాయి రోజు ఏడుస్తూ ఉంటుంది. తేజోమాయన పెళ్లి చేసిండు, వాడు నాశనంగానే ఇట్టంటోని నాకు ఇచ్చిందని చెప్పి ఆ అమ్మాయి తిట్టిన తిట్టుడికి నా వంశం కూలిపోదు. అందుకని నేను పెళ్లిళ్ళు చేయను. పెళ్లిళ్ళకి స్పీకర్కి వెళ్తా, కానీ పెళ్లిళ్ళు అయితే నా చేతితో చేయను. నేను మిర్యాలగూడ ప్రాంతానికి వెళ్తే పాస్టర్ గారు ఒక అమ్మాయి వచ్చింది. లాస్ట్ టైం నేను పెళ్లి చేసినాను. పాస్టర్ గారు, మా భర్త నా మాట అంటలేదు, మీరే పెళ్లి చేసింది. బైబిల్ ఒక మాట ఉందమ్మా, భర్త మాట భార్య వినాలి కానీ భార్య మాట భర్త వినడమ్మా అని చెప్పాను. లేదు నేను వద్దన్నా కానీ పెళ్లి చేశారు మీరు, మీకు శాపం దొరుకుతుందా? అమ్మ, ఈ పెళ్లి నేను కాదమ్మా చేసింది, నతనీయేల్ పాస్టర్ గారు, నేను ఓన్లీ మెసేజ్ ఇచ్చాను, నువ్వు ఎన్ని శాపాలు పెట్టినా నాకు సంబంధం లేదని చెప్పిన. అయితే అమ్మాయి అంటుంది, నా భర్త నా మాట వింటలేదు. నువ్వు బైబిల్ ఏం సెలవుస్తుంది? తాట తీస్తా ఎక్స్ట్రా మాట్లాడితే భర్త శరీరానికి, నీ శరీరానికి ఏమైనాడు? శిరస్సు అయి ఉన్నాడు. నువ్వు భర్త మాట వినాలి కానీ నీ మాట భర్త వినడు. నువ్వు నా కాడ రిఫరెన్స్లు చెప్తే, నువ్వు నా దగ్గర తెలివితేటలు ఉపయోగిస్తే నేను నీకు అంత పిచ్చి సేవకుని కాదు, 2వ తరగతి చదివి కాదు నేను సేవకు వచ్చింది. నువ్వు బైబుల్ పాటించడం నేర్చుకొని నీ భర్త మాట విని వచ్చి నాతో మాట్లాడు. అప్పుడు నేను నీ భర్తకు మాట్లాడకపోతే అప్పుడు నా మాట నన్ను శపించప్పుడు. బైబుల్ ఏం సెలవిస్తుంది? భర్తకు లోబడమని చెప్తుంది. బైబుల్ ఏం సెలవిస్తుంది? భర్తకు భయపడమని సెలవిస్తుంది. బైబుల్ ఏం సెలవిస్తుంది? భార్యను సన్మానించమని, భర్తకు లోబడి ఉండమని సెలవిస్తుంది. ఆమె బలహీనమైన ఘటము కాబట్టి ఆమె కోసం నువ్వు ప్రార్థన చేయమని సెలవిస్తుంది. భర్తకి ఆమెని నువ్వు సంరక్షించమని భర్తకి సెలవిస్తుంది. ఈ వచనాలన్నీ మా కళ్ళెదురుని తిరుగుతుంటే మేము పిచ్చోవా, గాజులు వేసుకుని తిరుగుతున్నా? పెళ్లిళ్ళు ఎందుకు చేసింది? పెళ్లిళ్ళు ఎందుకు చేస్తున్నా? దేవుడు వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది. బంగారం సంపాదించడం కన్నా, భూములు సంపాదించడం కన్నా, ఆస్తులు సంపాదించడం కన్నా, ఐశ్వర్యం సంపాదించడం కన్నా, ఉద్యోగం సంపాదించడం కన్నా అన్ని విషయాల్లో ఘనమైనది వివాహము. ఈ మాట తెలియజేశాడు ఎవరికి? సేవకులకి. కాబట్టి బంగారానికన్నా, వెండి కన్నా, ఆస్తుల కన్నా, ఉద్యోగం కన్నా గొప్ప కార్యం ఏంటిది? వివాహం. వివాహం అన్ని విషయాలలో ఘనమైనది. ఆ మాట యొక్క అర్థం తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా? చాలా మంది నా మాట వినాలి నా భర్త, అది బైబిల్లో లేదు. నువ్వు బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా పాతాళానికి పోతావు. బైబిల్కి వ్యతిరేకంగా జీవిస్తే పాతాళమే నీ అంతం. నువ్వు బైబిల్కి లోబడి జీవిస్తే నీ జీవితం మొత్తం పరలోక సంబంధమైన దర్శనాలు వచ్చును గాక. ప్రభు నీకు దీవించును గాక. నీకు విస్తారమైన మేలు వర్షం నీ మీద కుమ్మరించును గాక. బైబిల్కి లోబడటం నేర్చుకోండి. బైబిల్లో ఏ వచనం చెప్పినా దానికి అంగీకారంగా జీవించడం నేర్చుకోండి. చాలా మంది పాస్టర్లు ఉన్నారు, చాలా మంది నా జీవితంలో తెలుసు, వాళ్ళంతా వేధించబడుతున్నారు అక్కడున్న వాళ్ళ యొక్క సేవకురాండ్రతో. కానీ కొంచెం కూడా వాళ్ళకు అడుగేసి ముందుకేసి విడిగేసి తీసుకోవట్లా. ఎందుకో తెలుసా? వాక్యానికి భయపడి. దేనికి భయపడి? వాక్యానికి భయపడి. వాక్యం తప్పకూడదు. ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని నిందలైనా ఎంతైనా సహించాలే తప్ప, భరించాలే తప్ప ఏ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు. ఎంత సహనం చూపిస్తున్నారు! ఒక మాట అంటే సహించలేవు, ఒకసారి నిన్ను చెంప మీద కొడితే తట్టుకోలేవు. మరి యేసు ప్రభు వారిని నువ్వు ఎందుకు వస్తున్నావు? యేసు ప్రభు వారికి అడిగి నటించడానిక? ఈ చేతిలో శీల, ఈ చేతిలో శీల, ఈ 2 చేతుల్లో శీల. కొట్టేటప్పుడు ఏమన్నా రే నా కొడక వేసేస్తారా అన్నాడా? ఏమన్నాడు? ఏం చేస్తున్నా? ఏం చెప్పండి. మరి అత్త ఒక మాట అంటే మీరేం చేస్తున్నారు? మా ఒక మాట అంటే మీరేం చేస్తున్నారు? బావ ఒక మాట అంటే ఏమంటున్నాడు? అర్జెంటుగా నువ్వు వేరే సంసారం పెట్టంటున్నావు. మరి సహనం ఏది?
సహనం ఏంటి? యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి మీరు నేర్చుకుంది ఏంటిది? యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి నేర్చుకుంది ఏంటిది? ఒకరోజు ఒక చర్చిలో దొంగలు పడ్డారు. దొంగలు పడ్డ సౌండ్ పాస్టర్ గారికి వినబడితే ఒక చిన్న కథ చెప్తాను. పాస్టర్ గారు వీళ్ళు దొంగలనికి అర్థమైపోయింది. అయ్యా ఈ స్పీకర్ చాలా కాస్ట్, ఇది తీసుకోండి, ఇది తీసుకోండి అంటే ఇదిగో ఇక్కడున్న ఈ మైక్ చూసారా, ఇది చాలా కాస్ట్లీ మైక్ అయ్యా, ఈ మైక్ అమ్ముకుంటే 20,000 వస్తాయి, ఇది తీసుకోండి అని చెప్పి ఒక్కొక్కటి మూట కట్టి ఇది చూసారా, ఇది చాలా పనికి వస్తాయి మీరు నిద్రపోయేటప్పుడు, ఈ కూలర్ తెచ్చుకుంటే అని మూట కట్టి ఎత్తు మీద పెట్టి పంపించాడు. పంపించేటప్పుడు అన్ని వస్తువులు ఇచ్చేటప్పుడు ఒక్క మాట చెప్పాడు, అయ్యా మీరు మందిరం మొత్తం తెచ్చుకున్నారు, పర్లేదు, నేనే మూట కట్టాను, నేనే మీకు ఇస్తున్నాను, ఒక్క మాట అయ్యా చెప్పండి పాస్టర్ గారు అన్నాడు. ఏం లేదయ్యా, మీరు ఎప్పుడైనా మీ జీవితంలో ఒక్కసారి ఏసీని నమ్ముకోండి అయ్యా అన్నాడు. రోడ్డు చెప్పలేదు. మొత్తం మందిరంలో ఉన్న వస్తువులు మొత్తం 4 దొంగలకి ఇచ్చి ఇంకా మూట కట్టి పంపిస్తే ఇంటికి పోయినాక నిద్ర పడుతున్నా దొంగలకి. ఇంకా నిద్ర పట్టట్ల దొంగలకి. నిద్ర పోతుంటే ఏసీ వస్తుంది లోపలికి, నిద్ర పోతుంటే పాస్టర్ గారు వస్తుంది కల్లోకి. అర్జెంటుకి పోయి మన పాపాలన్నీ ఒప్పుకొని ఆ మందిరంలో ఉన్న వస్తువులన్నీ ఆయనకి ఇచ్చి ఆయన కాళ్ళు పట్టుకుని వద్దాంపా అని 4 దొంగలు మందిరానికి వచ్చి పాస్టర్ గారి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగి మారు మనసు పొంది బాప్తిస్మం. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును. చూడండి ప్రియజనులు, కొన్ని దెయ్యాలు ఉంటాయి, పవర్ఫుల్ దెయ్యాలు అనండి, పవర్ఫుల్ దెయ్యాలని అందరూ పవర్ఫుల్ దెయ్యాలనండి. పవర్ఫుల్ దెయ్యాలు ఒక 3 ఏంటి అంటే తిండి, ఒకటి తిండిపోత ఆత్మ, రెండోది నిద్రపుచ్చు ఆత్మ, మూడోది కాముకత్వపాత్మ, మూడోది ఏంటి కాముకత్వం. ఈ 3 పవర్ఫుల్ దెయ్యాలన్నమాట. ఈ 3టిని ఎవడైతే జయిస్తాడో వాడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రార్థన పరుడుగా మారిపోతాడు. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కల ఈ 3 దెయ్యాలను మనం గెలవాలి. ఒకటోది ఏంటిది? తిండి తినగానే ఏమొస్తుంది? నిద్ర పోగానే ఏమొస్తుంది? ఇంక ఇప్పుడు ఏమి లేస్తాంలే, తర్వాత లేస్తాం. నిద్రలో మళ్ళీ ఏమొస్తాయి? కాముకత్వపు ఆలోచనలు వస్తాయి. ఈ 3 ఫ్రెండ్స్ అన్నమాట, ఒకే తల్లికి పుట్టినటువంటి అన్నదమ్ములు లాంటివి అన్నమాట. కాబట్టి ఆ 3టిని ఎవడైతే గెలుస్తాడో వాడు బలమైనటువంటి ప్రార్థనా పరుడుగా మార్చబడును గాక. ఇక్కడ మనం ఎక్కడి దాకా వచ్చాం? ఫస్ట్ ఎవరి దగ్గరకు వచ్చాం? కయీను. రెండోది ఎవరి దగ్గరకు వచ్చాం? ఇర్మియా. మూడోది ఎవరి దగ్గరకు వచ్చాం? యోసేపు. నాలుగోది ఎవరి దగ్గరకు వచ్చాం? షిమ్యోను, లేవి. నాలుగోది ఎవరి దగ్గరకు వచ్చాం? షిమ్యోను, లేవి. ఐదోది చూద్దాం. ప్రియదేవులారా చూద్దాం. రోమిలి అపోస్తల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం ఒకసారి మనం ధ్యానిద్దాం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 54 నుంచి చదువుకుందాం. 54 నుంచి 58. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 54. వారి మాటలు విని కోపముతో మండిపడి అతను చూసి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను, యేసు దేవుడి కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుడి కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నారని చెప్పారు. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలకి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రుబ్బి చంపిరి. సాక్షులు సౌలు అనే ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకోమని స్తెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ఒక పరిశుద్ధుడు, ఒక పరిచారకుడు, క్రీస్తు గొప్ప పరిచారకుడైన స్టెఫను అక్కడ వాక్యం చెబుతుంటే ఆ వాక్యానికి రోషంతో మండిపోయి, నాకు యేసు ప్రభువుడు పరలోకములో తండ్రి అయిన దేవుడి పక్కన కూర్చొని ఉన్నాడు, నాకు కనబడుతున్నాడు అన్న మాటకి రాళ్ళు తీసుకొని కొట్టి చంపారు.
ఒక దర్శనం నాకు వచ్చింది అన్న దానికి ఏం తీసుకొని కూడా చెప్పారు, రాళ్ళు రువ్వి పట్టణపు వెలుపులకి ఈడ్చుకొని పోయి గొంతులు వేసి కొట్టించారు. ఎవరు వాళ్ళు చెప్పండి, వారి పేరు చెప్పండి. యూదులు. చెప్పండి ఎవరాళ్ళు? యెరూషలేము యూదులు. చెప్పండి గట్టిగా, యెరూషలేము యూదులు. మనం కొట్టిన వాళ్ళ పేరు కూడా మనకి తెలియకపోతే చాలా మంది ఇప్పుడు రెండు గ్రూపులు ఉన్నాయి తెలుసా. ఒక ఇంటికి ఎవడు చేతబడి చేసిందో ఎవడికి కనబడని శత్రువు ఒకడు. 10 మంది ఉంటారు మనతో పగోళ్ళు. ఎవడు ఏ ఇంటి వాడు చేసిండో అర్థమే కాదు. ఇక రెండోది, కంటికి కనబడే శత్రువు ఒకడు ఉంటాడు. కంటికి కనబడే శత్రువు ఎవడంటే, కంటికి కనబడే శత్రువు అంటే మన ఎదురుకి వచ్చి మనల్ని తిట్టి మనల్ని కొట్టినోడు మన కంటికి కనబడే శత్రువు. ఇప్పుడు మొత్తం ట్రెండ్ దేని మీద నడుస్తుంది తెలుసా? మీదకి వచ్చి కొట్టడం మీద లేదు. ఎందుకంటే పోయి స్టేషన్లో కేసు పెడుతుంది. వెనక నుండి కాటేయటమే, వెనక నుండి కాటేయటమే. ఇప్పుడున్న ట్రెండ్ మొత్తం కంటికి కనపడకుండా పట్టుబట్టడం. కొన్ని కుటుంబాల్లో ఎందుకయ్యా మనం అడుగుతాం ప్రార్థన చేసినప్పుడు, ఓ మాంత్రికుడా, ఓ మంత్ర ప్రయోగం చేపించిన వ్యక్తి వీళ్ళని ఎందుకయ్యా పగబట్టిన అంటే, వీళ్ళు మంచిగా పెళ్లి చేసుకున్నారో అది నాకు నచ్చలా, వీళ్ళకి మంచిగా ఉద్యోగం వచ్చిందో అది నాకు నచ్చలా, వీళ్ళు మంచిగా ఇల్లు కట్టుకుంటారో అది నాకు నచ్చలా. ఒరే ఇయ్య కారణాలు. పెళ్లి చేసుకోవటం, ఇల్లు కట్టుకోవటం, ఉద్యోగం సంపాదించటం, పిల్లల్ని కంటం, ఒక కారు కొనుక్కోవటం అది తప్ప? దానికి నువ్వు చాతపడి చేసి చంపాలా? వాళ్ళు ఎదగటం నాకు ఇష్టం లేదు. ఈ కంటికి కనపడని శత్రువులు చాలా మంది ఉన్నారు. ప్రతి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం రాస్తున్నాడు తెలుసా? ఇక్కడ స్టెఫన్ని కొట్టి చంపింది ఎవరంటే మీరు ఆన్సర్ తీయట్లేదు, అందుకని అంత చెప్పాల్సి వచ్చింది. ఎవరు కొట్టి చంపింది? యూదులు, యెరూషలేము పట్టణపు వాసులు. అతన్ని కొట్టి చంపినందున అక్కడ సౌలు ఏమైపోయాడు? ఆ యొక్క గుంపులో తప్పించుకున్నది ఒక్కడే. ఆయన పేరేం పేరు అంటే సౌలు. మిగతా వాళ్ళంతా శాపగ్రస్తులు అయిపోయారు. రోమిలికి రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. ప్రతినిధులారా, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఆ శాపము, స్టెఫన్ని చంపిన శాపము ఎలా వచ్చిందో చూపిస్తా. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 26 నుంచి. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారిని స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మం విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించరు. స్వాభావిక ధర్మం అంటే ఏంటో తెలుసా? చెప్పనమ్మా. స్వాభావిక ధర్మం అంటే ఏంటి? భార్యతో మాత్రమే భార్య భర్తతో మాత్రమే ఉండాలి. కానీ వారు స్త్రీలు ఏం చేస్తున్నారు? విడిగా బ్రతుకుతున్నారు. ఇష్టం వచ్చిన వాడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. చదువుకున్నారు, కింద చదవండి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులు అవాచ్యమైనవి చేయించు తమ తప్పిదములకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామాతప్తులైరి. దేనికి అప్పగించాడు దేవుడు? మొత్తం జాతి మొత్తాన్ని వ్యభిచారానికి అప్పగించాడు. ఎవరిని చంపినందున? ఎవరిని? స్టెఫన్ని చంపి. ఇంకా కిందకి చదవం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీయ నల్లకపోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. చేయరాని పనులు చేయుటకి వారికి భ్రష్ట మనసుకు అప్పగించెను. అర్థమవుతుందమ్మా? భ్రష్ట మనసు ఎప్పుడు వస్తుంది మనకి? మనం ఇతరుల ఎడల పగబట్టి ఆత్మీయులను చంపి కొట్టి తిట్టినప్పుడు మన దేవుడు మనల్ని ఎవరికి అప్పగిస్తాడంటే భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు. స్టెఫన్ని వారు చంపినందుకు కామాతప్తులై, వారు యూదులు పందిని అసహించుకుంటారు, కానీ పంది మాంసం తినటం అలవాటు చేసుకున్నారు. యూదులు రోమేయులను పెళ్లి చేసుకోవటం అలవాటు చేసుకున్నారు. యూదులు సమరయులతో సాంగత్యం చేయటం అలవాటు చేసుకున్నారు. యూదులు అనేక రకాలైన పాపాలు చేయటం అలవాటు అయిపోయింది. ఎందుకు? వారిని దేనికి అప్పగించాడు? భ్రష్ట మనసుకు అప్పగించాడు. దేవుడు బాగా చెప్తాడు, మారు 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 అని చెప్తాడు. ఎంతసేపు మారకపోయినా ఇక వారిని దేవునికి ఎవరికి అప్పగిస్తాడంటే భ్రష్టాత్మకు అప్పగిస్తాడు. చెప్పండి, దేనికి అప్పగిస్తాడు? భ్రష్టాత్మకు అప్పగిస్తాడు.
అరే వీళ్ళకి తెలియకుండా వీళ్ళు వ్యభిచారం చేస్తూ ఉంటారు, వీళ్ళకి తెలియకుండా వీళ్ళు అబద్ధాలు ఆడుతూ ఉంటారు, వీళ్ళకి తెలియకుండా వీళ్ళు పాపం చేస్తూ ఉంటారు, వీళ్ళకి తెలియకుండా వీళ్ళు సినిమాలు చూస్తూ ఉంటారు, వీళ్ళకి తెలియకుండా వీళ్ళు అబద్ధాలు ఆడుతూ ఉంటారు, వీళ్ళకి తెలియకుండా వీళ్ళు మోసం చేస్తూ ఉంటారు, వీళ్ళకి తెలియకుండా వీళ్ళు పాపంలో పడిపోయి పాపానికి పెద్ద పీట వేస్తూ ఉంటారు. దేనికి అప్పగించాడు దేవుడు? భ్రష్టాత్మకు అప్పగించాడు. దేనికి అప్పగించాడు? భ్రష్టాత్మకు అప్పగించాడు. ఆలోచించండి ప్రియులారా, చాలా మంది చర్చికి వస్తారు, చర్చికి వచ్చిన తర్వాత ఇంటికాడ వాళ్ళ జీవితాలు చూస్తే చర్చిలో ఉన్న జీవితానికి ఇంటి దగ్గర ఉన్న వారి జీవితానికి వ్యతిరేకంగా పనిచేస్తా ఉంటారు. అంటే ఆత్మకు వ్యతిరేకంగా వారు బ్రతుకుతూ ఉంటారు. కారణం ఏంటంటే భ్రష్టాత్మకు వారిని అప్పగించింది. ఏం చేశాడు? దేనికి అప్పగించాడు? భ్రష్టాత్మకి అప్పగించాడు. నేను ఒక చెల్లెలకి అడిగి పోయి చెప్పాను, అమ్మా కోపం ఎందుకమ్మా, కోపం ఎందుకమ్మా భర్తే లేదు, రాష్ట్రంలో ఎప్పుడు వచ్చినా కానీ నాకు వెళ్ళి మాట్లాడు అని అంటాడు. ఆ భర్తను అడిగితే చెప్పిన మాట ఏం తెలుసు? ప్రార్థన చేశాడంట, ప్రభువా నా భార్యని మార్చేయ, నీకు దండం పెడతా. అసలు ఏంటి అవునంటే, ఇది ఇంతలా ఉందట. ఏంటిది? ఇంతలా వెలుగుబంటుందట, దాన్ని బాగా దిగని తీసుకుని దూతున్నాడు, అట్టికాయలు పెడుతున్నాడు, దాన్ని తిను తిను తిను. ఇంతలావు దున్నపోతే ఇంతలావు ఉన్న ఎలుగుబంటి ఆమె వదిలిపెట్టి పోతే గాని ఆమెలో ఉన్న కోపపాత్మ పోదు. ఇంకా గొలిసేసి తిను 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 మంచిగా దూతుంది. కొంతమంది పాములు పెంచుతూ ఉంటారు, మీకు తెలుసా? కొంతమంది పాములు పెంచుతూ ఉంటారు. పగగలిగిన వాళ్ళు ఎవరు పెంచుతున్నారు తెలుసా? పాములు పెంచుతారు. కొంతమంది పులులు పెంచుతూ ఉంటారు, తిను తిను తిను. కొంతమంది దున్నపోతులు పెంచుతూ ఉంటారు, బాగా తిను తిను. మన అభిష్ట అయితే రోజు నిద్ర ఎక్కువ పోతా ఉంటుంది. బాగా దేన్ని పెంచుతున్నావా? ఇట్లా పాముల్ని, కొంతమంది దున్నపోతుల్ని, కొంతమంది సింహాల్ని, కొంతమంది తొడేళ్ళని పెంచుతూ ఉంటారు. బాగా తిను తిను. తొడేలు ఏం చేస్తాయి? కుటుంబాలు, సంఘాలు చీల్చిపడేస్తాయి. అయితే ఏం కనబడింది? దేవుడు ఏం చూపించిందంటే, నాకు ఎలుగుబంటి కనబడిందా అని చెప్తున్నా. ఎలుగుబంటి ఈయన గుద్దితే కింద పడాలి, కానీ ఈయన గుద్దితే, ఎలుగుబంటి ఈయన గుద్దితే ఈయన 1 కిలోమీటర్ దూరం పడే అంత బలం ఉందంటే ఎలుగుబంటికి. అంటే ఎంత లావుగా పెంచుతుందో చూడు. నా సేవా జీవితంలో నిద్రపుచ్చాత్మ నాకు చాలా ఎక్కువ ఉండేది చిన్నప్పుడు. అయితే ప్రభువా నాకు నిద్ర నుంచి విడుదల దయచే ప్రభువా అని ప్రార్థన ఏడ్చి 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 ప్రార్థన చేస్తే పైకి కొబ్బరికాయ చూడండి, కొబ్బరికాయ చెట్టు అన్నాడు అందరు, కొబ్బరికాయ చెట్టు అన్నాడు అందరు. కొబ్బరికాయ చెట్టు, ఈత చెట్టు, పిలక ఇంతే ఉండదు. పిలక ఒక్కసారి దాన్ని పీకు అన్నాడు. ఎట్ట పట్టుకున్నానట్ట పీకితే దాని ఏరు ఇంతలావు, ఇంత పొడుగుంది, ఇంతలావు ఉందమ్మా. మన గెనుసుగడ్డ ఉంటుంది చూసారా? ఆ గెనుసుగడ్డ లావున ఇంత పొడుగుంది ఏరు లోపల. వామ్మో ఏసయ్యో, మరి పైకి ఇంతే ఉంది, పైకి ఇంతే కనపడుతుంది, లోపల బలమైన ఏర్లు ఉంటాయి. ఆ బలమైన ఏర్లను మనం పెరికేసినప్పుడు అయిపోతాం. హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగా. ఒకరోజు పాస్టర్మ బాగా ఏడిపించిందనంట. ఏడ్చిన, భయంకరంగా ఏడ్చిన. అసలు ఆమె చేసిన, ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నన్ను ఇక్కడ ఏడుస్తున్నా. అసలు ఏంది ప్రభు, ఏంది నా జీవితంలో, ఏంది నా దరిద్రం అంటే, పాస్టర్మ దగ్గర కూర్చున్న పులి ఆమె నిధులు పెట్టి వెళ్ళిపోతుంది. కోట చప్పట్లు గట్టిగా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం. ఆ పులి పోయిన తర్వాత పాస్టర్లో చాలా మార్పు వచ్చింది. హల్లెలూయా. కాకపోతే పక్కన తోడేలు ఉందనుకో, అది పోవడానికి దగ్గర ఇంకొక 5 సంవత్సరాలు ప్రార్థన చేసి, అర్థమైంది. ఇటు పక్కన ఇటు అంటుంది, ఏంది అని చూస్తే తొడేలు. అది నేను ఇంకా మర్చిపోయినా, పులిపోయింది కదా అని వదిలేసిన. ఆ తొడేలు కూడా ఒక 5 ఏళ్ళు నుంచి ఇచ్చింది. ఇది రియల్, నేను అబద్ధం చెప్పను. ప్రభు సాక్షిగా, నా పిల్లలు సాక్షిగా చెబుతున్నా, బైబిల్ సాక్షిగా చెబుతున్నా. నాకు ప్రభువు చూపించిన దర్శనాన్ని మీకు చెబుతున్నా. అర్థమవుతుందమ్మా? మీకు ఇంకొక సీక్రెట్ కూడా చెబుతా. ప్రభు నాతో మాట్లాడినే మీకు చెబుతా. ఒకరోజు బాగా ప్రార్థన, కుమారుణ్ణి 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 అని అడుగుతుంటే, లేదు ఈసారి నీకు కుమార్తెనిస్తాను. అని ఏంది ప్రభు, నేను పాస్టర్ని, నా మీద ఏంది నీకు ఇంత పగ? నేను ఏం చేసినా, నేను నీ సేవకే ఇస్తా కదా, నాకు కుమారులు ఇస్తే నా మీద ఎందుకు ఇంత పగ అంటే, నేను మీ ఇంటి వారి గర్వమును అణిచివేయటం కోసం నేను నీకు ఈసారి కుమార్తెనిస్తున్నాను.
చూడండి, దేనిని బట్టి ఆన్సర్ వచ్చింది నాకు పరలోకం నుంచి. ఏముంది ఇంటి మీద? గర్వం. అర్థమవుతుందమ్మా? మనం కంటికి కనబడుతుంది, నేను చాలా పరిశుద్ధిని, నేను చాలా నీతిమంతుని, నేను అది ఇది అనుకుంటాను. ప్రభు నాతో ఏం చెప్పిండో అదే మీకు చెబుతాను. ఎందుకు ప్రభు అంటే, దీనివల్ల నేను ఇది ఇస్తున్నా, ఈ బహుమానం. గారు తీసుకోండి, ఆలోచించండి ప్రియ. అదే దీని మన ఆగస్టు 15కి ఒక విషయం చెప్పాను. ఏం చెప్పినా, ఒక తమ్ముడు ఫోన్ చేసి, అన్న ప్రైజ్ లార్డ్ అన్న, పొద్దున్నే లేచి ప్రైజ్ లార్డ్ అన్న. ఏం తమ్ముడు, ఏమైంది? రాత్రి అమ్మాయిని డెలివరీకి తీసుకున్నావు? అబ్బాయి పుట్టిండన్నా. అదేందిరా అంత సైలెంట్గా చెప్తున్నావు? సంతోషించాలి, కంగ్రాచులేషన్స్ అంటే, నేను అమ్మాయిని కోరుకున్నానన్నా. నీ పాడుక అబ్బాయి లేక అందరూ ఎడుతుంటే నీ బాధ ఏంద్రా? మేము చచ్చిపోతుంటే నువ్వే అర్థకున్నారా అంటే, లేదన్నా ఈ ఒక్కసారి. మరి ఏంది ఆపరేషన్ ఏం చేసిన? చేయించుకుంటానంటుందన్నా. నీ మాటలే, నేను వచ్చేదాకా ఓపిక పట్టను రా, నీ దండం పడతా అంటే, అక్కడ హాస్పిటల్ దగ్గరికి వచ్చేదాకా నువ్వు చెప్పు అంటే, ఇంటలేదన్నా అంటుంది. ఏమైందంట అమ్మాయికి అంటే, ఏమోనన్నా నా మీద అలిగిందన్నా. పోయి హాస్పిటల్కి పోయి మాట్లాడి, అమ్మా నీకు దండం పెడితే ఈసారి ప్రార్థన చేసి అమ్మాయిని కావాలంట, వచ్చేదాకా ఓపిక పెట్టంటే, ఆ అమ్మాయి సైలెంట్గా ఉంది. ఎందుకు గొడవ పడాలని మౌనంగా ఉంది. ఆమె దేవునికి మహిమకలు. ఒక్కొక్కడికి నేను చెప్పిన, తమ్ముడు నువ్వేం బాధపడగకు, నీ వినయము, నీ విధేయత, నీ లోబడటం, నీ సంఘానికి వచ్చే క్రమశిక్షణను చూసి నీకు రెండోసారి కొడుకునిచ్చారు. ఆ భాగ్యం లేక చాలా మంది ఏడుస్తున్నారు. నువ్వు బాధపడగకు. ఫస్ట్ నీ ఎందుకు చెబుతున్నా అంటే, మరలా చెబుతున్నా, వాడి మీద చాలా ప్రణాళికలు ఉన్నాయి దేవుడికి. ఆ ప్రణాళికలు నెరవేర్చడం కోసం భూమి మీద వాడిని పంపించాడు, కానీ నీకు కూతురుగా ఉండటం కోసం దేవుడు పంపించాడు. కాబట్టి ఇంకోసారి ప్రార్థన చేసి అడుగుదాం, దేవుడు కృప చూపించును గాక. ఆమేన్, హల్లెలూయా. చూద్దాం ప్రియమిత్రులారా, ఇక్కడ ఏం రాశాడు? భ్రష్టత్వానికి దేనికి అప్పగించాడు? భ్రష్టత్వానికి అప్పగించాడు. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము, 18వ అధ్యాయము 8 నుంచి 9 వచ్చిన. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 18వ అధ్యాయము 8 నుంచి 9 వచ్చిన. 8 నుంచి 9 వచ్చిన. ఆ మాటలు సౌలునికి ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వాడు దావీదునకు 10,000 కొలదియు అనియు, నాకు 1,000 కొలదియు అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమియో అతడు తీసుకునగలడు అనుకుడు. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. చెప్పనమ్మా, విషపు చూపు అనండి. విషపు చూపు కనుక పడిందనుకో, జ్వరాలు వస్తాయి, మనం తలనొప్పులు వస్తాయి, అనేక రకాలైనటువంటి వ్యాధులు మనల్ని కమ్ముకుంటాయి. అర్థమవుతుందా? ఒక మంచి డ్రెస్ వేసుకుని ఒక ఫంక్షన్కి వెళ్ళి రాకండి, దెబ్బ కళ్ళు తిరిగి. నా సేవా జీవితంలో చాలా సార్లు మోషన్స్ అయ్యింది. ఎందుకు ప్రభా? ఏంది అంటే, నువ్వు చేసిన ప్రసంగం, నువ్వు వేసుకున్న డ్రెస్సు, ఆ నరదృష్టి యొక్క ప్రతిఫలం. విషపు చూపు ఏంటిది? మనుషుల చూపు ఏంటిది? విషపు చూపు. ఇంటికి రానప్పుడు ఏం చేయాలో తెలుసా? బ్యాగ్ ఇక్కడికి వచ్చినాక బ్యాగ్ పెట్టి ఎట్లా ప్రార్థన చేస్తున్నాం, ఇంటికి పోగానే బ్యాగ్ పెట్టి ప్రార్థన చేస్తాం. బ్యాగ్ పెట్టి ప్రార్థన చేయకపోతే నా పని అయిపోయినట్టే. అర్థమవుతుందా? కాబట్టి మనం ఏం చేయాలో తెలుసా? దేవుని సంగమా, ఇక్కడ ఏం చేసిండు? పగబట్టాడు. ఎవరు? దావీదు మీద పగబట్టారు. ఎవరు? సౌలు. దానికి ప్రతిఫలం ఏంటో తెలుసా? దురాత్మ బట్టి. చదువుకుందాం చూడండి, 18:10. మరునాడు దేవుడి యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునపటిలాగా వీణ చేత పట్టుకుని వాయించెను. పైన ఏం చేశాడు? విషపు చూపు నిలిపాడు. 10వ వచనంలో ఏముంది? 10వ వచనంలో పరలోకం నుండి ఏమొచ్చింది? మీరు నోరు లేవమ్మా, మాట్లాడరండి. 9వ వచనంలో విషపు చూపు పెట్టాడు, దావీదు మీద విషపు చూపు నిలిపాడు. 10వ వచనంలో ఏమొచ్చింది? దురాత్మ దిగి వచ్చింది. ఎలాగా? బలముగా దిగి వచ్చి. చెప్పండి, బలముగా అనండి అందరూ, గట్టిగానండి, బలంగా. ఇట్లా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇలా ప్రార్థన చేస్తున్నప్పుడు దురాత్మ బలముగా దిగి వస్తే అదేం చేస్తుందంటే,
ఏముంది? అదేం చేస్తుందంటే ప్రార్థనలో కూర్చున్నాం అనుకుంటాం, కానీ అది పడగొడతా వల్లగా ఎంత ప్రార్థన చేద్దామని లేచినా మళ్ళీ నిద్ర వచ్చి పడగొడతా ఎంత ట్రై చేసినా ప్రార్థన నోట్లోంచి రాదు 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 రాదు. నీ వల్ల కాదు, ఇంకా పడగొడుతూనే ఉంటది. మత్తు 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 మత్తు. ఇంక ఎంత ప్రార్థన చేసినా ఆవలింతలు ఆవలింతలు ఆవలింతలు. ఇప్పుడు కాదు, తర్వాత 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 ఇంకా దురాత్మ పడితే నువ్వు ప్రార్థన చేయలేవు. అసలు ఫస్ట్ దేన్ని ఆపుద్దంటే ప్రార్థన ఆపేస్తుంది దురాత్మ. ఇప్పుడు ఆ పగ తీర్చుకునే దాన్ని నువ్వు ముందుకు దావీదుని చంపడానికి ట్రై చేయి, ఇంకా నువ్వు శాపగ్రస్తుడు కావాలి. నువ్వు పగ తీర్చుకో, నువ్వు ప్రార్థన చేయవు. ప్రార్థన చేసే దేవుడు ఏమంటాడు? దావీదుని వదిలిపెట్టు అంటాడు. కాబట్టి నువ్వేం చేయకూడదు? ప్రార్థన చెయ్యలేదు. నిన్ను ఎలా దిగి వచ్చింది? ఆది సంఘం మీదకి పరిశుద్ధాత్మ బలముగా దిగి వస్తే సౌలు మీదకి ఏమి బలంగా దిగి వచ్చింది? దురాత్మ బలముగా దిగి వచ్చింది. గట్టి చెప్పండి, దురాత్మ బలముగా దిగి వచ్చింది. ఒక్కోసారి పిచ్చే కొద్ది నెత్తుల మీద చేతులు పెట్టేట పోత అందరి ఇళ్ళకి వచ్చి ఆలోచనలు వస్తా ఉంటాయి. దెబ్బకి పోయి ప్రార్థనా గదిలో యేసు రక్తం సిలువ రక్తం అని 100 సార్లు అంటే పోతాయి. అంటే ఎవరి మీద ఉన్న శక్తుల ప్రభావము మన మీదకి దిగుతాయి. హస్తాన్ని చేపని అంటే అంత దారుణం తెలుసా? చేతులు వేస్తే అది ఎక్కడెక్కడెక్కడెక్కడికో తిరిగి 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 వచ్చిన దురాత్మ మనం అంటుకుంటుంది. అర్థమవుతుందా ప్రియమిత్రులారా? అందుకని మనం ఏం చేయాలంటే దురాత్మ బలముగా మన మీద దిగి పనిచేయక తలికే మనం ఏం చేయాలంటే పగను విడిచిపెట్టాలి. పగ ఎవడైతే పడతాడో వాడి మీదకి దురాత్మ దిగి వస్తుంది. దురాత్మ ఏం చేస్తుంది? దిగి వస్తుంది. ఇంకా ప్రార్థన చేయనిది, ఆశీర్వాదాలు పొందుకోనిది, అభిషేకం పొందుకోనిదు. నిన్ను నిద్రపుచ్చుతా ఉంటది, నిన్ను అవమానపరుస్తూ ఉంటది, నిన్ను వేధిస్తూ ఉంటది, నీకు చెడు కలలు కలిగిస్తూ ఉంటది, పగబట్టి ఇతరులను వేధించేటట్టు చేస్తూ ఉంటది. నువ్వు పగ తీర్చుకో పగ తీర్చుకో పగ తీర్చుకొని ప్రేరేపిస్తూ ఉంటది, నిన్ను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. నాకు ఈరోజు మెసేజ్ అర్థమైంది అన్న చేతులు ఎత్తండి, గట్టిగా పైకెత్తండి. అర్థమైంది, వెరీ గుడ్. పగబడతారా? మరి ఇప్పుడు పగబడతారా? ప్రేమిస్తారా? పగబడతారా? పగకి వ్యతిరేకమైన మంది ఏందో తెలుసా? ప్రేమ 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 ప్రేమ, ప్రార్థన ప్రార్థన, క్షమ క్షమ క్షమ. ఇవి నేర్చుకోవాలి మనం. ఎవి నేర్చుకోవాలి? క్షమాపణ 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 క్షమాపణ. ఇవన్నీ ఎవరి గుణాలు? క్రీస్తు గుణాలు. సహనం 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 సహనం, భక్తి 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 భక్తి. ఎప్పుడు ఎదుటోళ్ళ మీద ఏం చూద్దామా, ఎట్ట దొక్కేద్దామా, వాళ్ళ మీద పురులు ఎట్ట చూద్దామా. నేను ఆడవాళ్ళ దగ్గరికి పోయిందంటే నాకు ప్రపంచంలో ఎక్కడ లేనంత దరిద్రం అంతా నా చెవులోకి వస్తుంది. అన్న వాళ్ళు ఎట్టన్నా, ఆమె ఎట్టన్నా, ఆమె అట్టన్నా, నువ్వెట్టమ్మా, నీదేందో బాగున్నట్టు, నువ్వేందో దిగి నుండి దిగి వచ్చిన దేవకన్యలాగా, నువ్వేమో కన్యమరిలాగా ఫీల్ అవుతున్నావు. నీది లేదా చండాలంగా? నీ బ్రతికి ఎట్లుంది? వాళ్ళట్ట ఇల్లుట్ట వాళ్ళట్ట. అరే ఎవరన్నా ఇంటికి పోతామంటే ఏమంటారు తెలుసా? అన్న వాళ్ళు మనతో మాట్లాడరన్నా, నువ్వు వాళ్ళ ఇంటికి పోవు. నేను ఊర్లోకి పోయిందంటే తల తీసేసినట్టు. అవునమ్మా, వాళ్ళకి మనకి గొడవలు ఏం లేవు కదా, నాకు ఆయనకి వాళ్ళకి గొడవలు ఏం లేదు. ఆలోచించండి ప్రియదేవులారా. ఇలాగా ఈ పగ కలిగినటువంటి దురాత్మ ఏం చేస్తుందంటే సంఘాన్ని ఎదగకుండా చేస్తుంది, సంఘాన్ని అభివృద్ధి చేయకుండా చేస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, ఈ ఇంటి పక్క అమ్మ ఈమె వచ్చింది, ఈమె పోయి ఈ రోజు ఈమె తీసుకొని వచ్చింది. వీళ్ళిద్దరికి 100 రోజుల తర్వాత గొడవ. ఈమె ఏమంటారు తెలుసా? నా వల్లే నువ్వు ఆ చర్చికి వచ్చినాడు, నా అమ్మ అనేసి. అందుకని ఏమైనా తీసుకురమ్మా నేను చర్చికి, నేనే పోయి తెచ్చుకుంటా. వీళ్ళిద్దరు తన్నుకుంటారు, నాకు తెలుసు. వీళ్ళిద్దరు ఏదో ఒక రోజు తన్నుకుంటారా, సంఘం కూలిపోద్ది. అదే నేనే డైరెక్ట్ పోయింది అనుకో, నాకు ఆమెకి ఎలాంటి గొడవలు రావు, ప్రశాంతంగా బతుకుతాను. అదే నువ్వు తీసుకొని వచ్చిననుకో, ఒక గ్రూప్ కడుతున్నాను నేను, నిన్ను తప్పు చేసిన అనుకో, నీ చుట్టూ ఒక 4-5 వస్తారు. రాగానే నీ గర్వం పెరుగు, నేను 5 తెచ్చిన అని గర్వం నీ లోపలికి వచ్చినాక నువ్వేమంటావంటే, నువ్వు చెప్పింది నేను విన్నా అని అంటావు. నువ్వు చెప్పింది నువ్వు వినాలమ్మా అంటే, నువ్వు చెప్పింది నన్ను వంచాలని నువ్వు ట్రై చేస్తున్నావు. అట్లా గిలికి చెప్తే 5 రాని. ఈ 5 ఈ గ్రూప్ రాజకీయాలు చర్చలు ఎక్కువ ఉంటాయి. అందుకని నేను ఏమంటున్నా, ఫ్రెండ్షిప్ చేయండి. అతి ఫ్రెండ్షిప్ చేస్తే ఏమైతే తెలుసా, అంతా నష్టమే.
గ్రూప్ రాజకీయాలు ఎంత దారుణంగా ఉంటాయో తెలుసా? అంత దారుణంగా ఉంటాయి. ఇప్పుడు ఈ తెచ్చిన ఆమె పాపం చేస్తే నేను గద్దించకూడదు, ఆమె చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఏమన్నా బెదిరిస్తుంది, బ్లాక్మెయిల్ చేస్తుంది. ఏమన్నా బ్లాక్మెయిల్ చేస్తుంది? నువ్వు నన్ను గినక గద్దిస్తే నేను వీళ్ళందరికీ రాకుండా చేస్తా. ఇది పద్ధతేనమ్మా? ఇదేనా వాక్యం చెప్పింది? నువ్వు తెచ్చినందుకు నేను గణపరుస్తా, ఒక శాలువ వేస్తా, ఒక పూల దండేస్తా, ఒక ఫ్రేమ్ కట్టిస్తా. కానీ నువ్వు చేస్తున్న రాజకీయం ఆ దేవుడు చూడ్డా? చూస్తాడు. సంఘాలు చీలిపోయేది ఇక్కడే. కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రియులారా. ఆదికాండం ఒకసారి చూద్దాం. ఆదికాండం చదువుకున్నాం. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన 2 వచనాలు చదువుకొని ముగించుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 11. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుణ్ణి ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు. తన సహోదరుణ్ణి ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏమీ లేదు. తన సహోదరుణ్ణి ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలగజేశాను కనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. ఎవరిని ద్వేషించకూడదంట? ఎవరిని ద్వేషించి తన సహోదరుణ్ణి పగబట్టకూడదు. ఒకవేళ తన సహోదరుణ్ణి పగబట్టిన ఎడల వాడు చీకట్లోనే ఉన్నాడు. వాడికి ఇంకా క్రీస్తు ప్రేమ ఇంకా వాడికి అర్థం కాదా? తన సహోదరుని ఎవడైనా పగబడితే వాడు ఇంకా చీకట్లోనే నిలిచి ఉన్నాడు, నడుచుచున్నాడు. వాడి కన్నులకు గుడ్డితనం కలిగి ఉన్నది. వాడు ఎటువైపు వెళుతున్నాడో వాడికి తెలియదు. భక్తుడైన యోహాను గారు బద్దలు కొట్టేటట్టు చెబుతున్నాడు. దేంట్లో నిలిచి ఉన్నామంట? పగ కలిగి ఉన్నవాడు, తన సహోదరుని ద్వేషించువాడు దేంట్లో ఉన్నాడంట? చీకటిలోనే నిలిచి ఉన్నాడు. చీకటి ఎక్కడ ఉంటది? పాతాళంలో ఉంటది. చీకటిలోనే నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించకూడదు, తన సహోదరిని ద్వేషించకూడదు అని వాక్యం సెలవిస్తుంది. ఏం చేయకూడదు అంట? మనము ద్వేషించకూడదు. మనకి మనతో ఎవరన్నా విభేదాలు ఉన్నాయనుకో, మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. వాళ్ళ గురించి స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. వాళ్ళ గురించి వాళ్ళు నాశనం అయిపోవాలని, వారు చెదిరిపోవాలని, వాళ్ళు కూలిపోవాలని మనం పెద్ద పెద్ద బండలు నేరాలు వేయకూడదు. మనతో మాట్లాడలేదనుకో మౌనంగా ఉండాలి. ఇంకంతే, గప్చుప్ సంబార్దు అంతే. ఇంకా అంతకంటే ఎక్కువ ఏమైనా చేసిన అనుకో చీకట్లో ఉన్నట్టే. దేంట్లో ఉన్నట్టు? నువ్వు చీకటిలో ఉన్నట్టే. దానికి మందు చెబుతున్నాడు చూడండి, విరుగుడు చెబుతున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20 నుంచి 21. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుణ్ణి ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుణ్ణి ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనన్న ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాము. దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పి సహోదరుని ఎవడైతే ద్వేషించాడో వాడు దేవుణ్ణి ప్రేమించట్లేదు. కంటికి కనపడుతున్న సహోదరుని ప్రేమించలేని వాడు దేవుణ్ణి చూడలేడు, దేవుణ్ణి ప్రేమించలేడు. అది అబద్ధం. మీరు అబద్ధికులు అవుతారు. ఏమవుతారంట? అబద్ధికులు అవుతారు. చాలా మంది అంటూ ఉంటారు, నేను నీతిమంతుని బ్రదర్, నేను ఏ తప్పు చేయలేదు బ్రదర్. అట్లా అన్నవాడు కూడా అబద్ధికుడైన వాడు. ఇదే యోహాను గారు రాస్తున్నాడు. ఎవడైనా నేను నీతిమంతునని చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1:7. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమే. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయండి. మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయండి. మనం ఏం చేయాలంటే పాపులమని ఒప్పుకో. ఎవరి దగ్గరికి నేను ఎవరికి ఏం చేయలేదు బ్రదర్, నేను అన్ని పుణ్యకార్యాలే చేశాను, అన్ని నదుల్లో స్నానాలు చేసి వచ్చాను, అన్ని గర్భగుడులు కట్టించాను, ఇవన్నీ చెబుతా ఉంటారు. ప్లస్లు అందరూ చెబుతారు, మైనస్లు ఎవడని చెబుతాడు?
నాకు ఎంతమంది పగోళ్ళు నా మీద ఉన్నారో చూతాడా? నేను ఎంతమంది మీద పగబెట్టిన చూతాడమ్మా? నేను ఎంతమందిని తిట్టానా చూతుడా? ఎంతమందిని కొట్టానా చూతుడా? ఎంతమందిని వేధించానా చూతుడా? ఎంతమందిని బాగా హింసించానా మాటలతో చెబుతారా? చెప్పరు. అవి చెప్పరు. అవన్నీ దాచిపెట్టుకుంటారు. అవన్నీ దాచిపెట్టుకుని నేను చాలా మంచిదాన్ని, చాలా మంచివాడిని అని చెబుతారు. అప్పుడు యోహాను గారు ఏమంటున్నాడు? అలా మీరు మాట్లాడితే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనుచున్నారు, దేవుణ్ణి అబద్ధికుడు అని చెబుతున్నారు. మనలో పాపము లేదని చెబితే అప్పుడు దేవుడు చెప్పిన మాట అబద్ధమైపోద్ది. దేవుడు ఏమంటున్నాడు? మన దేవుడు నీతిమంతుడు, యథార్థవంతుడు కాబట్టి మీ పాపములను మీరు ఒప్పుకున్న యెడల ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు కాబట్టి మీ యొక్క పాపములను తన రక్తముతో కడుగుతాడు. నేను పాపము లేని వాడిని అంటే ఎవరిని పాపం చేస్తున్నట్టు? నువ్వు యేసు ప్రభు వారిని పాపిగా మారుస్తున్నట్టు. యేసు ప్రభు వారిని పాపిగా మనం మార్చొచ్చా? మార్చకూడదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం చదవండి. ఆ మాట చదువుకుని ముగించుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43 వచ్చిన. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 43, 5:43. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు, మీ పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులై ఉండునట్లు, మీ పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదనో మంచి వారి మీదనో తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదనో అనీతిమంతుల మీదనో వర్షమును కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించినట్లా మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగనే చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగనే చేయుచున్నారు కదా. కాబట్టి మీరు ఏం చేయాలి? మీ శత్రువులను ప్రేమించుడి, మీ శత్రువులని ప్రేమించుడి. ఎప్పుడు? మన శత్రువులు మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో అప్పుడు మనం పరలోకమందున్న మన తండ్రి అయిన దేవునికి మనం ఏమవుతామట? కుమారులమవుతాం. 48వ వచనం, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఎప్పుడు? శత్రువులు ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో అప్పుడు మనం పరిపూర్ణం అవుతాం. కూడా చెప్పలేదుగా. శత్రువులను మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో మీ పరలోకమందున్న తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులు అవుతారు. ఈ వచనాన్ని ఒక్కటి బయటికి తీసి పైన ఉన్నదాన్ని మొత్తాన్ని మరుగు చేస్తాడు. మనం పరిపూర్ణులు కాదంటే ఏం చేయాలి తెలుసా? ఈ 43వ వచనం పారాగ్రాఫ్ రాశాడు చూడండి. పారాగ్రాఫ్ ఇచ్చాడా? అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అది పాటించాలి. మొత్తం కాంటెస్ట్ తీసుకోవాలి. దాంట్లో ఉన్నది ఏంటిది? పైన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వస్తే అప్పుడు నీకు అది నెరవేర్చినట్టు. నువ్వు 48వ వచనం ఒక్కటి తీసి మధ్యలో ఒక ఫోటో పెట్టి తేజోమయ పాస్ట్ అని పైన ఏం పెడతాడంటే మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక వీరుడు పరిపూర్ణులకు పెడతాడు. కిందేమో బ్రదర్ తేజోమయ అని రాస్తాడు. వాడంత దుర్మార్గుడా. కానీ పైన ఏం రాయాలి? మీ శత్రువులను మీరు ప్రేమించిన యెడల మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉండినట్లు మీరును పరిపూర్ణ. అది వదిలేసిండాడు వాడు స్వార్థపడు. అది వదిలేసి చిన్న వచ్చిన ఆశీర్వాదం వచ్చిన. మొన్న ఒక మాట రాశాను. ఏమైనా రాశాను? అసలు ఎంతమంది ఫోన్ చేసి, పాస్టర్ గారు మీరు ఏంది ఆశీర్వాదాలు పెట్టకుండా శాపాలు పెడతారా? ఒక పాము బొమ్మ పెట్టి మనుషుల యొక్క నాలుకలు దేంతో నిండి ఉన్నాయి? సర్పపు విషముతో నిండిపోయి ఉన్నది. వారి నాలుకలతో మోసములు చేయదని పెట్టిన. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రావచ్చు. అవునా కదా? అది పెట్టిన కాంచి నా మీద ఎన్ని ఫోన్లో నాకు, పాస్టర్ గారు మీరు కఠినంగా వాక్యం చెబుతున్నారు, మీరు ఇట్లాంటి వాక్యాలు చెప్పకూడదు, ఆశీర్వాద వాక్యాలు పంపించారు. ఆశీర్వాద వాక్యాలు పంపిస్తుంటే మారుతారా మీరు? ఇప్పుడు ఉప్పల్లో 100 సంఘాలు ఉన్నాయి. 100 సంఘాల్లో అందరూ ఆశీర్వాదాలు, 99 సంఘాలు ఆశీర్వాదాలు పంపిస్తున్నారు. మీరు అవి చూస్తున్నారు కదా. పోస్టులు కొంచెం గుండు సూదంత మార్పు వచ్చింది. రోజుకి మార్పు వచ్చిందంటే 100 వాగ్దానాలు పంపిస్తారు. ఏం పని పెట్టుకుని కంప్యూటర్ ముందే కూర్చొని కొడతా ఉంటారు. మార్పు వస్తుందా? రా. అందరు చేసినట్టు చేయకూడదు, సేవ వేరుగా చేయాలనుకుంటున్నాను. డిసైడ్ అయినా అదే పాపాలు బయటికి తీస్తాను. చూడండి ప్రియదేవులారా, మీ శత్రువులను మీరు ప్రేమిస్తే అప్పుడు పరిపూర్ణులు అవుతారు.
అప్పుడు తండ్రి అయిన దేవునికి కుమారులు కుమార్తెలు అవుతారు. లేవియాకాండం ఒకసారి చూడండి, లేవియాకాండం 19, లేవియాకాండం 19వ అధ్యాయం ఒకసారి చదవండి 17 నుంచి. లేవియాకాండం 19, లేవియాకాండం 19, 17 నుంచి 18, 17 నుంచి 18. నీ హృదయములో నీ సహోదరుడి మీద పగ పట్టకూడదు. నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వాణ్ణి గద్దిపో. కీడునకు ప్రతి కీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవలను. నేను యెహోవాను. నీ పొరుగువాని నీ హృదయములో నీ సహోదరుని మీద పగ పట్టకూడదు. అండర్లైన్ చేయండి ఆ మాటని. మీ సహోదరుని మీద మీ హృదయంలో పగ పట్టకూడదు. ఏం చేయకూడదంట? చెప్పట్లా? పగ పట్టకూడదు. కీర్తన గ్రంథం 103వ అధ్యాయము, కీర్తన గ్రంథం 103వ అధ్యాయము 9 నుంచి 10 వచ్చిన. కీర్తన గ్రంథం 103వ అధ్యాయము 9 నుంచి 10 వచ్చిన. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాదు, ఆయన నిత్యము కోపించువాడు కాదు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. ఆయన కోపం లేదు కాబట్టి మనం ఇంకా బతుకున్నాం. లేకపోతే మన పాపాలకి ప్రతిఫలం బయటికి తీస్తే మనం బతుకుతామా? కాబట్టి మనం ఎవరి మనస్సు రావాలి? మనకి క్రీస్తు మనస్సు రావాలి. తండ్రి అయిన దేవుని మనస్సు రావాలి. ఆయన కోపపడువాడు కాదు, ఆయన పగబట్టువాడు కాదు, ఆయన మనల్ని ఇరగగొట్టువాడు కాదు. వచ్చిన రాశాడా రాలేదా? ఎవరు ఆ మాట రాసింది? దావీద్, ద గ్రేట్ లీడర్. ఎవరు రాశారు? దావీద్ గారు రాశారు. అర్థమవుతుందమ్మా? లేవియాకాండంలో లేవి ఏం రాస్తున్నాడు? మోషే గారు ఏం రాస్తున్నాడు? నీ సహోదరుని మీద నీ హృదయంలో పగ పట్టకూడదు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. పగ ఉందనుకో, పగ ఉందనుకో ఏమైందో తెలుసా? నీ మీదికే ప్రతీకారాలు వస్తాయి. నువ్వే ఓడిపోతా ఉంటావు, నువ్వే అపజయాల పాలవుతా ఉంటావు, నువ్వే నిందల పాలవుతా ఉంటావు, నువ్వే అన్ని రకాలైన శాపాలు అనుభవిస్తూ ఉంటావు. ఆ పగ ఒక్కదాన్ని విడిచిపెట్టి చూడు, దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడు. అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. తప్పులు పట్టడం మానే. దీన్ని తప్పులు పట్టడం మానేస్తే దేవుడు మనల్ని దీవించడం ప్రారంభిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి స్థిరపరిచి వర్ధిల్లింపు చేయును గాక. అవును, ప్రార్థన చేసుకుందాం. దేవుని